హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టాక్స్ విత్ వైషు వాళ్ళ ఛానల్. ఈరోజు మనము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ బెనిఫిట్స్ అయితే తెలుసుకుందామండి. ఈ రూపే ప్లాటినం డెబిట్ కార్డు అన్ని స్కీములకు వర్తించదు. కొన్ని ప్రీమియం స్కీములకు మాత్రమే వర్తిస్తుంది అనమాట. అవి ఏంటంటే ఎస్బీ ప్రీమియం అకౌంట్, ఎస్బీ ఎన్ఎఫ్డి, ఎస్బీ ఎన్ఆర్ఓ, ఎస్బీ ఎంయూఎస్, ఎస్బీ పిఆర్ఈ, ఎస్బీ ఎఫ్ఆర్ఓ, యూఎస్ఎస్ఏ1, ఎస్బీ శామ్, ఎస్బీ సమ్మాన్, యూసీసీఏ1, యూసీసీఏ2 అనే స్కీమ్ కోడ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత ఈ రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే దీంతో మనము ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్లో మనకు ఇయర్లీ 8 టైమ్స్ అయితే ఫ్రీ ఉంటుందండి. అంటే క్వార్టర్లీ 2 టైమ్స్ అనమాట. అది డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్లో. అదే ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ అయితే 2 టైమ్స్ పర్ ఇయర్ అనమాట. అండ్ దీనికి ఏంటంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఫ్రీగా ఉంటుందండి. 2 lakhs ఉంటుంది. తర్వాత మనం యుటిలిటీ బిల్ పేమెంట్ చేసినప్పుడు మామూలుగా ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ అలాంటివి పే చేసినప్పుడు 5% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. మర్చెంట్ ఆఫర్స్ కూడా చాలా ఉంటాయి ఈ కార్డు యూజ్ చేసినప్పుడు. అండ్ ఇది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. ఈ ప్లాటినం ఈ రూపే ప్లాటినం డెబిట్ కార్డు లిమిట్ వచ్చేసి మనకు 75,000 ఏటీఎం విత్డ్రాల్ అనమాట. 1,50,000 వచ్చేసి పిఓఎస్ లిమిట్. అంటే 75,000 ఏమో విత్డ్రా చేసుకోవచ్చు మనం 1 డేలో. అండ్ 1,50,000 వరకు పిఓఎస్లో వాడుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఈ రూపే ప్లాటినం డెబిట్ కార్డు ఏఎంసీ ఛార్జెస్ వచ్చేసి 300 ప్లస్ జిఎస్టీ అనమాట. ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తెలుసు కదండి. ఈ నెక్స్ట్ ఏంటంటే మనము ఈ రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ని పిఓఎస్ లేదంటే ఈ కామర్స్లో వాడినప్పుడు మనకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్, లేదంటే ఈ గిఫ్ట్స్, రివార్డ్స్ కూడా చాలా వస్తాయి. మనము 1000 రూపీస్ వాడితే 2.5 రూపీస్ చొప్పున మనకి రివార్డ్స్ అయితే వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ వాడామనుకోండి, మనకు 0.25 పైసా వస్తుందన్నమాట. ఈ రూపే ప్లాటినం డెబిట్ కార్డుతో మనమైతే మెట్రో ప్లేసెస్లో అయితే మన ఏటీఎంలో అంటే ఓన్ బ్యాంక్ ఏటీఎంలో అయితే 5 ఫైనాన్షియల్ లేదా నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఓన్ ఏటీఎంలో అయితే అంటే యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో, మెట్రోలో అయితే 5 నాన్ ఫైనాన్షియల్ చేసుకోవచ్చు. అదే అదర్ బ్యాంక్ ఏటీఎంలో అయితే పర్ మంత్ 3 ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేదా 3 నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అనమాట అదర్ బ్యాంక్ ఏటీఎంలో. టోటల్గా మెట్రోలో చూసుకున్నట్లయితే రూపే ప్లాటినం డెబిట్ కార్డుకు 8 ట్రాన్సాక్షన్స్ అయితే ఫ్రీగా వస్తాయి మంత్లీ. ఆ తర్వాత నాన్ మెట్రో సెంటర్స్లో అయితే ఓన్ ఏటీఎంలో 5 ఫైనాన్షియల్ లేదా 5 నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా చేసుకోవచ్చు మంత్లీ. ఆ తర్వాత అదర్ బ్యాంక్ ఏటీఎంలో నాన్ మెట్రో సెంటర్స్లో 5 ఫైనాన్షియల్ లేదా 5 నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయితే పర్ మంత్లీ ఫ్రీ అనమాట. అంటే నాన్ మెట్రో సెంటర్స్లో ఓన్ బ్యాంక్ ఏటీఎం 5 ట్రాన్సాక్షన్స్, అదర్ బ్యాంక్ ఏటీఎంలో 5 ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. టోటల్గా నాన్ మెట్రో ప్లేసెస్లో 10 ట్రాన్సాక్షన్స్ పర్ మంత్ చేసుకోవచ్చు అనమాట. అదే మెట్రో ప్లేసెస్లో అయితే 8 ట్రాన్సాక్షన్స్, నాన్ మెట్రో ప్లేసెస్లో అయితే 10 ట్రాన్సాక్షన్స్ అనమాట. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి.